థర్డ్ ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 6 పరుగుల తేడా అయితే గెలిచారు. పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్‌సీబీ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఆర్‌సీబీ 20 ఓవర్లకి 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేశారు. ఆర్‌సీబీ బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ 43 పరుగులు, పైటార్ 26 పరుగులు, లివింగ్‌స్టోన్ 25 పరుగులు చేశాడు. పంజాబ్ కింగ్స్ బౌలింగ్‌లో హర్షదీప్ సింగ్ 3 వికెట్లు, జిమిసన్ 3 వికెట్లు, విజయ్ కుమార్ 1 వికెట్ తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లకి 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేశారు. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్‌లో శశాంక్ సింగ్ 61 పరుగులు, జోస్ ఇంగ్లీష్ 39 పరుగులు, ప్రభసిమ్రాన్ సింగ్ 26 పరుగులు చేశాడు. ఆర్‌సీబీ బౌలింగ్‌లో కృణాల్ పాండ్యా 2 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు, యాష్ దయాల్ 1 వికెట్ తీసుకున్నారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కృణాల్ పాండ్యా అయితే అందుకున్నాడు. 2 వికెట్లు తీసుకుని 4 ఓవర్లకి. ఈ విజయంతో మరి 18 సంవత్సరాల తర్వాత ఆర్‌సీబీ కప్ అనేది గెలిచారు. ఆర్‌సీబీకి వచ్చినటువంటి ఈ విజయం ఎంతో ముఖ్యమైనది. విరాట్ కోహ్లీ అయితే గ్రౌండ్‌లో కంటతడి పెట్టాడు. 18 సంవత్సరాలు ఒకే టీంలో ఉండి కప్పు కోసం ఎంతగానో ఎదురు చూశారు. అది ఈరోజు కల నెరవేరింది. 18 సీజన్లు అనేది కంప్లీట్ అయినాయి ఆర్‌సీబీకి. ఈ సీజన్‌లో అయినా కప్పు కొడతారా లేదని చెప్పి చాలా అనుమానాలైతే వచ్చినాయి. ఈ రోజుతో ఆ కల అనేది నెరవేరింది. మరి ఆర్‌సీబీ టీము మరి పెరేడ్ అనేది ఉంది. అది ఎప్పుడనేది ఇంకా డేట్ అనేది కన్ఫర్మ్ అవ్వలేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ. థాంక్ యూ.